మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి. ఇక కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 4,000 రూపాయలనైతే జమ చేయబోతోంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు 16వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 16వ విడత నిధులు అప్పట్లో చాలామందికి జమ కాలేదండి. మనకు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది రైతులకైతే 16వ విడత నిధులు అయితే జమ కాలేదు. ఇక ఈ 16వ విడత నిధులతో పాటు 17వ విడత నిధులు కూడా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక ఈ 17వ విడత నిధులను మాత్రం జూన్ తర్వాత అయితే విడుదల చేస్తుంది. ఇక ప్రస్తుతానికైతే 16వ విడత నిధులను అయితే విడుదల చేస్తుంది. కానీ రైతులు జమ కాని రైతులందరికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా రైతులందరూ కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోమని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉన్నాయి. ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించినటువంటి అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.